అసెంబ్లీ సమావేశాలలో రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ కన్నా మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదీ లేదు అధ్యక్ష. అటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద అదే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద 10వ తారీఖున మేము 344 ఇచ్చాం అధ్యక్ష. చర్చ ఖచ్చితంగా జరగాలని బీఎస్సీలో చెప్పాం. 344 ఇచ్చాం. 10వ తారీఖున ఇచ్చిన రుజువు అధ్యక్ష. మేము సభలో లేనప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇచ్చేస్తాడు అన్ని అబద్ధాలతో మీరంతగా మీరే దాన్ని మాట్లాడేస్తారు. అడిగి అయిపోయింది అంతేనా? రైతులు ఎట్లా పోయినా పర్వాలేదా? డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎట్లా పోయినా పర్వాలేదా? ఇదేనా మనం నేర్చుకోవాల్సింది? అసెంబ్లీలో 5 కోట్ల మంది జనాదులు చూస్తూ ఉన్నారు. మనం మెసేజ్ పెట్టాలి. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ వస్తూ ఉంది. ఈ రోజు ఖచ్చితంగా డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీకి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా చర్చకు అవకాశం ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? మేము ఎవరం లేనప్పుడు, ప్రతిపక్షం లేనప్పుడు మీరంతగా మీరే మాట్లాడుకోవడం, ప్రతిపక్షం లేనప్పుడు మీరంతగా మీరే చెప్పుకోవడము, స్టేట్మెంట్ ఇచ్చేసేయడం, అయిపోయిందని చెప్పేసేయడము. ఏంటంటే ఇది అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రజల సమస్యలను మనం మాట్లాడడానికి కోసం ఇక్కడికి వచ్చినాం. ప్రజా సమస్యలు మనం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినప్పుడు డ్వాక్రా అక్క చెల్లెమ్మల సమస్య, రైతుల రుణమాఫీకి సంబంధించిన సమస్య కన్నా మోర్ ఇంపార్టెంట్ సమస్య ఏదీ లేదు అసెంబ్లీలో. అటువంటి దాన్ని మేము సమయం అడుగుతా ఉంటే చర్చ అయిపోయింది, మీరు లేరు, చర్చ అయిపోయింది, మేము అయిపోయి చేసేసాము. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏందండి ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చింది? ఆయన ఎంత కేటాయింపులు చేస్తున్నారో తెలుసా మీకు? వడ్డీలకు సరిపోవడం లేదు ఆయన చేసిన కేటాయింపులు, వడ్డీలకు సరిపోవడం లేదు సార్ ఆయన చేసిన కేటాయింపులు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు సార్, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతులు బ్యాంకు గడపలు దొక్కలేని పరిస్థితి, రైతులకు ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ రాని పరిస్థితి సార్. రైతులది డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఒకసారి కనికరం చూపించండి.